వచ్చనిదిగో సుస్వాతంత్ర వత్సరంబు వచ్చనిదిగో సుస్వాతంత్ర వత్సరంబు. మనకి స్వాతంత్రం వచ్చిందంటే అంత తేలిగ్గా వచ్చింది అనుకుంటున్నారా? 200 ఏళ్ళు మనల్ని అతి కఠినంగా క్రూరాతి క్రూరంగా భరించలేని బాధలతో అన్నీ భరించి మన భారతీయులు వాళ్ళకి ఎదురు తిరిగి మంగళ్ పాండే దగ్గర నుంచి, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, నానా సాహెబ్ దగ్గర నుంచి, అలాగే ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ముద్రపడినటువంటి మన విప్లవ వీరులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, ఉద్ధమ్ సింగ్, అష్రఫుల్లా ఖాన్ ఇలాంటి మహానుభావులు అందరూ కూడా వాళ్ళకి ఎదురు తిరిగి, అలాగే మన వీరుడు బిర్సా ముండా ఆయన పేరు ట్రైబల్ వీరుడు, ఆయన కూడా ఎదురు తిరిగి, అలాగే మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహానుభావులందరూ కూడా, లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ ఇటువంటి వీరులందరూ కూడా ఈ స్వతంత్రం కోసం పోరాడి లక్షలాది ప్రాణాలు కోల్పోయి శాంతియుతంగా తెచ్చుకున్నాం. కానీ లక్షలాది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనకి ఆగస్టు 14 అర్ధరాత్రి వాడి పీడ వదిలి 1947 సంవత్సరంలో మనం ఈ స్వతంత్రాన్ని తెచ్చుకుని అప్పటి నుంచి మనం హాయిగా బ్రతుకుతున్నాం. అయితే ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారనేటువంటి అపప్రద కూడా ఉంది. అందుకే శ్రీశ్రీ అంటాడు, స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి, కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి, పాడబోయి భారతీయుడా. అలా అయితే చాలా అభివృద్ధి చెందాం. ఇవాళ మన దేశం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు కంటే మన ప్రజాస్వామ్యంలో చాలా అభివృద్ధి చెందాం. ఇంకా అభివృద్ధి చెందాల్సింది కూడా చాలా ఉంది అందరికీ. ఎందుకంటే అట్టడుగునటువంటి పేదవాడికి స్వతంత్ర ఫలాలు అనుభవించాలి. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, హోదా ఉన్నటువంటి వాళ్ళు అనుభవించడం కాకుండా జాతిపిత మహాత్ముడు కోరుకున్నట్టు వాళ్ళు అనుభవించాలన్నమాట ఈ స్వాతంత్రం. అందుకనే మనం ఆ స్వాతంత్ర దాతలకు, ఆ స్వాతంత్ర నేతలకు, ఆ స్వాతంత్ర తాతలకు జోహార్లు చెప్పుకున్నాం. జోహార్ స్వాతంత్ర దాతలకు, జోహార్ స్వాతంత్ర నేతలకు, జోహార్ స్వాతంత్ర తాతలకు. మనందరం సమైక్యంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, పోట్లాడుకోకూడదు. కులాల కుమ్ములాట, మతాల మారణ హోమం వద్దు. దేర్ ఆర్ 29 states and 7 union territories, 1618 languages, 6400 castes, 6 major religions and 29 major festivals and one country. Be proud to be an Indian. Be proud to be an Indian. ఈ సందర్భంలోనే మనం ఈ వీళ్ళందరికీ కూడా జోహార్లు అర్పించుకుంటూ let us salute the heroes who sacrificed their lives for our nation. Salute.